మాజీ మంత్రి జీవన్ రెడ్డితో టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్ భేటీ అయ్యారు. పార్టీ మార్పుపై జీవన్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. జగిత్యాల్లోని జీవన్ రెడ్డి నివాసంలో మహేష్ కుమార్ గౌడ్, ఆది శ్రీనివాస్, సావంత్ చర్చలు జరుపుతున్నారు. జీవన్ రెడ్డితో మహేష్ కుమార్ గౌడ్ భేటీపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంట్లో భేటీ అయ్యారు టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అలాగే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. మొత్తానికి ఈ మధ్యకాలంలో పార్టీ మారే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే జీవన్ రెడ్డిని బుజ్జగిస్తున్నట్లు తెలుస్తుంది. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, రవి, జగిత్యాల జిల్లాలో రాజకీయ పరిణామాలు హాట్ టాపిక్ గా మారాయి. దశాబ్దాలుగా జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పే దిశగా అడుగులు వేయడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తాజాగా పరిస్థితులు అయితే మరింత ఉత్కంఠంగా మారాయని అయితే చెప్పవచ్చు. ఇటు జీవన్ రెడ్డి నివాసానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్ చేరుకొని ఆయనతో కీలక చర్చలు అయితే జరుపుతున్నారు. పార్టీని వీడొద్దని, తన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని అధిష్టానం తరఫున అయితే నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీలో ఇదే అంశంపై హాట్ టాపిక్ మారింది. 2 రోజుల క్రితం మంత్రి శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, అలాగే ఇతర కీలక నేతలు జీవన్ రెడ్డిని కలిసి అయితే పార్టీని వీడొద్దంటూ విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ జీవన్ రెడ్డి తన నిర్ణయంలో ఎలాంటి మార్పునైతే ప్రకటించలేదు. ఇప్పటికే అంతర్గతంగా పరిణామాలపై అయితే ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా తన రాజకీయ ప్రత్యర్థులకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడం, తనకు తగిన గౌరవం లేకపోవడం, కీలక నిర్ణయాల్లో తనను పక్కన పెట్టడం వంటి అంశాలను అయితే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడానికి అయితే దారి తీసిన పరిస్థితులుగానైతే తెలుస్తుంది. ఇటు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో కూడా విభేదాలు తీవ్రంగా పెరిగినట్లయితే సమాచారం. స్థానిక నాయకత్వంపై అసంతృప్తి, ఇటు వర్గపోరు, టికెట్ రాజకీయాలు అన్ని కలిపి అయితే పరిస్థితిని అయితే మరింత క్లిష్టం చేశాయని అయితే తెలుస్తుంది. జీవన్ రెడ్డి అనుచరులు కూడా ఇదే అంశంపై అయితే ఆగ్రహంగా ఉన్నారు. ఇక జీవన్ రెడ్డి మాత్రం చాలా స్పష్టంగా తన స్టాండ్ అయితే వెల్లడించారు. తనకు గౌరవం లేని చోట కొనసాగలేనని ఒకసారి. అయితే రాజు అంటే ప్రస్తుత ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి చేరటం నుంచి జీవన్ రెడ్డి అసంతృప్తికి లోనయ్యారనుకోవచ్చా? అప్పటి నుంచి కూడా ఈ రాజకీయ పరిణామాలు కొనసాగుతున్నాయి అనుకోవచ్చా రాజు? ఖచ్చితంగా రవి, మీరు చెప్పినట్టు ఇది మొదటగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. అప్పుడే తను చేరేటప్పుడే కాంగ్రెస్ కు ఇలాంటి అనైతిక చేరికలు అయితే నష్టదాయకం అంటూ కూడా జీవన్ రెడ్డి తన అసహనాన్ని అయితే బయట పెట్టారు. ఈ తర్వాత అప్పుడు మొదట్లో అధిష్టానం సీరియస్ గా తీసుకొని జీవన్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ, కొంతసేపు సైలెంట్ మోడ్ లో ఉన్నప్పటికీ తన అసంతృప్తిని అయితే బహిరంగంగానే వ్యక్తపరుస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో జీవన్ రెడ్డి ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా రేపు కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అయితే అధికారికంగా రాజీనామా చేసే అవకాశాలు అయితే బలంగా కనిపిస్తున్నాయి. అదే రోజు అంటే రేపు తన ముఖ్య అనుచరులతో, కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై అయితే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇంకా ఆయన తదుపరి అడుగు ఏంటన్నది కూడా రాజకీయంగా ఆసక్తి అయితే రేపుతుంది. ఇతర పార్టీల నుంచి ఆహ్వానాలు ఉంటాయన్న ప్రచారం కూడా జరుగుతుంది. ముఖ్యంగా బీఆర్ఎస్, బీజేపీ వైపు కూడా సంప్రదింపులు జరుగుతున్నాయన్న టాక్ వినిపిస్తుంది. అయితే ఈ విషయంపై జీవన్ రెడ్డి అయితే ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి ఇదైతే పెద్ద షాక్ గా మారే అవకాశం ఉంది. జగిత్యాల జిల్లాలో జీవన్ రెడ్డి బలమైన నేతగా గుర్తింపు పొందారు. ఆయన పార్టీని వీడితే అయితే రైట్ రాజు, అంటే మరో పక్క చాలా సార్లు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. 40 సంవత్సరాల రాజకీయంలో అంటే ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదని, మరో పక్క అంటే ఈ మధ్య కాలంలో ఇచ్చినటువంటి నామినేటెడ్ పోస్టుల్లో కూడా ఆయనకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ కూడా ఆయనకి ప్రధానమైనటువంటి కారణాలు అనుకోవచ్చా? డెఫినెట్లీ మీరు చెప్పినట్టు ఇది గత సంవత్సరం నుంచి తన అసంతృప్తిని అయితే వెళ్ళగక్కుతూనే వస్తున్నారు. కానీ ఎక్కడ శ్రీధర్ బాబు మొన్న ప్రకటించినట్టుగా ఎక్కడ జీవన్ రెడ్డి స్వతహాగా తనకు ఇలాంటి పదవి కావాలి, గవర్నమెంట్ లో ఇట్లాంటి హోదా కావాలి అని అడగలేదు. కానీ జీవన్ రెడ్డి అసంతృప్తిని అయితే మేము అర్థం చేసుకుంటాము, తన అసంతృప్తిని మేము అధిష్టానానికి అయితే చేరవేస్తాము అంటూ శ్రీధర్ బాబు అయితే ప్రకటించారు. ఎలాంటి కీలక నేతలైనా ఎవరైనా ఇప్పుడు జీవన్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నా తనైతే ససేమీరా అంటున్నారు. రాజు, అంటే జీవన్ రెడ్డి ఏ పార్టీకి అంటే దగ్గరగా ఉన్నారనుకోవచ్చు? అంటే కాంగ్రెస్ గనుక రాజీనామా చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఏ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు?
అంటే మనకున్న ప్రాథమిక సమాచారం మేరకు అయితే ఇప్పుడు ప్రజెంట్ జీవన్ రెడ్డికి అయితే బీజేపీ బీఆర్ఎస్ సమంగా ఆహ్వానం పలుకుతుంది. బీజేపీ కంటే ఒక వంతుగా బీఆర్ఎస్ కే ఎక్కువ మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే తనకు బీఆర్ఎస్ తో కొంత అనుబంధం ఉంది. అటు కేసీఆర్ తో కానీ రాష్ట్ర రాజకీయాలపై సంపూర్ణ అవగాహన ఉంది. ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు పైన కానీ, ప్రభుత్వ నీటి వనరుల విషయంలో కానీ, ఇటు రాష్ట్ర రాజకీయాల పైన కానీ జీవన్ రెడ్డికి అయితే ఒక సంపూర్ణ అవగాహన ఉంది. అంతేకాకుండా ఇటు హరీష్ రావు, కేటీఆర్ తో పాటు ఇటు కేసీఆర్ తో కూడా సత్సంబంధాలు అయితే ఉన్నాయి. గత 2-3 దశాబ్దాలుగా వీరంతా రాజకీయాల్లో కలిసి పనిచేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇటు బీజేపీలో ధర్మపురి ఎంపీ అరవింద్ ఉన్నారు. తను ఇప్పటికే బహిరంగంగా ప్రకటించారు, జీవన్ రెడ్డి వస్తే తమకేం అభ్యంతరం లేదు, ఆనందంగా స్వాగతిస్తామంటూ కూడా చెప్పారు. కానీ ఎక్కువగా మొగ్గు చూపే బీఆర్ఎస్ కే మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే తన క్యాడర్ మొత్తం కూడా బీఆర్ఎస్ కు సపోర్ట్ వైపే ఉన్నట్లయితే మనకు తెలుస్తున్న ప్రాథమిక సమాచారం. రవి, రైట్, థ్యాంక్ యూ రాజు.